కార్తీక పురాణం మూడవ రోజు పారాయణం 3వ అధ్యాయం ప్రారంభం. కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరమున శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయలేక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజున అధమము కనీసం కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను జపతపాదులు చేయకపోవుట వలన అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నానదాన జపతపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుడి. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రలకు బయలుదేరి తీర్థయాత్రలపై ఆసక్తి కలిగి అఖండ గోదావరికి బయలుదేరాను. ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చిన విప్రుణ్ణి ఆ వృక్షము చెంత చేరేసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకి దిగి అతన్ని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమీయూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాపనారాయణ ప్రభో అనాథరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుడిని, నిండు సభలో అవమాన పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పైశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమైనది, మమ్ము రక్షింపుడి అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకీ రాక్షస రూపంబులు కలిగిను, మీ వృత్తాంతము తెలుపుడి అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక మా నుంచి మీకు ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందునొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాను. నాది ద్రవిడ దేశం. బ్రాహ్మణుడను. నేను మహాపండితుడని గర్వము గలవాడినై ఉంటిని. న్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాల పాలై భార్యాపుత్రులను పట్టించుకోక పండితులను అవమానపరుచుచు లుబ్ధుడనై లోకకంటకుడై ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయాలన్న ఆలోచనతో పదార్థ సంపాదన నిమిత్తము
నిమిత్తము దగ్గరున్న నగరమునకు పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాను. వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దయున్న ధనమును వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటి వేసి తిని. అందులక విప్రుడికి కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది కాక మంచి చెడులు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రి దోచుకుంటివి. అబ్బా, కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివిగాన నీవు రాక్షసుడువైన నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపం కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు, కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేం కదా. కాన నా అపరాధము క్షమింపుమని ప్రార్థించి తిని. అందులకతడు దయతలిచి, ఓయి, గోదావరి క్షేత్రమునందొక వటవృక్షము కలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక మాస వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనందువుగాక అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబముని నీవే రక్షింపుడి అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడిని. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్ర అనే విధిగా చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెడి వాడిని. నేను ఎట్టి దానధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కాన నాకు ఈ రాక్షసత్వము కలిగినది. నన్ను పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుడు పాదములపై పడి పరిపరి విధాల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతము ఇటులా తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడిని. నేను విష్ణాలయములో అర్చకుడిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడి వాడిని. భగవంతుడికి ధూపదీప నైవేద్యములు నేను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మద్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందుకు నా మరణాంతరం ఈ రూపము ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుము అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగా విప్రుడు పిశాచముల దీనలాపములు ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడుకుడి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబు వల్ల మీకీ రూపములు కలిగిను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగించుతును అని వారిని ఓదార్చి తనతో గొనబోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలమును ముగ్గురు రాక్షసులకు దారపోయగా వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకి ఎగిరి కార్తీక మాసములో గోదావరిలో స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 3వ